కొలసీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, మనము క్రీస్తుతో జీవించువారం, క్రీస్తులో బ్రతికేవారం, క్రీస్తు కొరకు మనము మాట్లాడగలిగేవారు. ఈ భూమి మీద మనము జీవించబడగలిగినటువంటి తదుపరి, ఈ మట్టి నేలకు మనము వెళ్ళిన తదుపరి ప్రభు ఈ లోకానికి వస్తున్నప్పుడు రెండవ మారు మనం ఎత్తబడతాం. ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. మనము పైనున్న వాటిని వెతకాలి. గమనించుము దేవుని బిడలారా, ఈ లోకములో ఉన్న శాస్త్రవేత్తలు కొన్ని వాటిని వెతుకుతున్నారు. చంద్రమండలంలో, ఆకాశ మండలంలో ఏమేమి ఉన్నాయో వెతుకుతున్నారు. వాటి వల్ల ఉపయోగం ఏమి లేదు. కానీ తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న క్రీస్తును వెతుకు, నిత్య జీవం అక్కడ మనకు దొరుకుతుంది. అది శాశ్వత కాలమైనటువంటి స్థలం. అక్కడ నివాసము చేస్తాం. దేవుని దూతలు నిత్యము మనం ఆరాధించబడగలుగుతాం. అట్టి కలిగినటువంటి కృపలో క్రీస్తుతో కూడా నువ్వు లేపబడగలిగే గుంపులో, సంఘముగా, క్రైస్తవ బిడలుగా ఉండాలని వాక్యము సెలవిస్తుంది. ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.